పరిశుద్ధుడు. అలాంటి వాడికి మరి ఎలాంటి అమ్మాయి కావాలి? అలాంటి పరిశుద్ధుడే దేవుని జనితైక కుమారుడు, ఆది సంభూతుడు, యేసుక్రీస్తు నాథుడు. దేవుడి స్తోత్రం కలిగిందాలి. తండ్రి అయిన దేవుడు తన కొడుకు పెళ్ళాలనుకున్నాడు. అసలు హోల్ పాయింట్ చెప్తున్నాను మీకు. అసలు ఈ విశ్వ చరిత్ర అంతా ఎందుకు ఎలా జరిగిందంటే, దేవుడు అసలు సృష్టి చేద్దాం అనుకున్నాడు. దేవుడు సృష్టి చేద్దాం అనుకున్నాడు. అప్పుడే వచ్చింది ఆయనకు పాయింట్. నేను చెయ్యబోయే సృష్టిలో ఒక సైతాను పుడతాడు, వాడు అనేక మంది దేవదూతలు దయ్యాలుగా చేస్తాడు. అప్పుడే వచ్చింది ఆయన పాయింట్. దీని పరిష్కారం ఆయన ఒక్కటే పరిష్కారం దొరికింది. ఏంటంటే, ఈ దుర్మార్గులు అయినటువంటి రాక్షసులు కానీ దయ్యాలు కానీ ఇలాంటి వాడు ఎవరు లేనటువంటి మంచి పరిశుద్ధమైన ప్రపంచం, ఎన్నేళ్ళు గడిచినా ఏ ఒక్క దయ్యం కానీ రాక్షసుడు కానీ నేరస్తులు కానీ ఎక్కడ పుట్టినటువంటి ఆనందమయ ప్రపంచాన్ని నేను సృష్టించాలంటే నేను ఒక్కడనే చేస్తే కుదరదని ఆయనకు అర్థమైంది. నేను సృష్టిస్తే ఏమవుతుందంటే, నేను లోపరహితుడను, సర్వపరిపూర్ణుడను. గాలి వచ్చి శూన్యం నుంచి ఒకటి చేస్తాను. వాడు ఇక్కడి నుంచి వచ్చినాడు కాదు కదా, కనుక వాడు తప్పక పడిపోతాడు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే, రెండు మార్గాలు. రెండు మార్గాలు. ఒకడు తప్పు చేయకుండా ఉండాలంటే వాడు దేవుడై ఉండాలి, ఒక మార్గం. రెండో మార్గం, దేవుడు కాకపోయినా వాడు తప్పు చేయకుండా ఉండాలంటే తప్పు చేస్తే ఎలా చేతులు కాలుతాయో అనుభవం ఉన్నోడు. అనుభవం మీద దేవునికి అవిధేయులమైతే ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన కలుగుతుంది, ఎంతగా మనస్సు, శరీరం, ఆత్మ, ప్రాణం బాధపడాల్సి వస్తుంది. అమ్మో, దేవునికి అవిధేయులం కాకూడదు, అనుభవంలోనే తెలుసుకున్నాను రా అనే జ్ఞానం ఉన్నప్పుడు అనుభవజ్ఞులు కూడా తప్పు చేయరు. దేవునికి దూరమైతే ఎంత బాధ, దేవునికి దూరమై దేవుడు ముఖం చాటేస్తే ఎంత బాధ. ఇవన్నీ తెలిసిన ఒక సృష్టికర్త కావాలి. ఏం చెప్తున్నాను? దేవునికి దూరమైతే ఎంత బాధగా ఉంటుందో తెలిసిన ఒక ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు సృష్టికర్త. అంటే దేవునికి దూరమైన వాడు అంటే వాడు దేవుడు కాదుగా, మరి సృష్టికర్త ఎలాగ అవుతారు? ఏంటి నేను వచ్చిన చెరువు మీద దిగనట్టుంది. దేవునికి దూరం అంటే వాడు దేవుడు కాదుగా, మరి సృష్టికర్త ఎలాగ అవుతాడు? దేవుడు కాని వాడు సృష్టికర్త ఎలాగ అవుతాడు? దేవుడు కానివాడు సృష్టికర్త ఎలాగ అవుతాడంటే దేవుని పెళ్ళామైతే అవుతాడు. అది సంగతి. దేవుని భార్యగా, అర్ధాంగిగా, సృష్టికర్త యొక్క భార్యగా ఉంటే ఆయన ఆమె కలిసి ప్రపంచాలు సృష్టిస్తే ఏమండి, ఇటు నాన్నగారి జీన్స్ వస్తాయి, ఇటు అమ్మ జీన్స్ కూడా వస్తాయి. కనుక పుట్టబోయే కొత్త ప్రపంచాల్లో ఎవడైనా దేవుడిని తిరుగుబాటు చేద్దామురా అని తలపోస్తే ఊరికి బాబోయ్ అంత మాట నొప్పురా నాయన, చాలా బాధ కలుగుతుంది. కలలో కూడా రానివద్దు ఆ తలంపండి. అంత ముందు చూపాయన ముందు ఆలోచన చేసి అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిదిగా. అంటే నా రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ఒంటరిగా ఉండడం మంచిది అంటే ఒంటరిగా సృష్టి చేయడం మంచిది కాదని అర్థం. దేవుడి స్తోత్రం కలిగి ఉన్నారు. ఆ కొడుకు పెళ్లి చేస్తారనుకున్నాడు.
పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసే అమ్మాయి దేవుడు కాదు, ఇంకెవరు. అయితే ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లి చేసినప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు కనుక ఎన్నడూ తప్పు చేయని పరిశుద్ధుడు భర్త తప్పులు చేసి బాధలు పెట్టించుకొని బాధలు అనుభవించి బయటకు వచ్చినటువంటి వేదనలో నుండి బయటకు వచ్చిన భార్య. అందుకొరకు దేవుడు నా కొడుకుతో ఒక భార్య చేద్దాం అనుకొని ఆ భార్యను తయారు చేయడానికి ఆదాము హవ్వలను చేశాడు. భార్యను తయారు చేయడానికి ఆదాము హవ్వలను చేశాడు. మీరు ఫలించి భూమిని నిండించు. భూమి నిండా జనాభా నింపండి. ఎందుకంటే ఆ జనాభా భక్త సమాజమై సమూహమై ఒక వధువు సంఘంగా తయారవుతుంది. అప్పుడు నా కొడుకు పెళ్లి చేస్తారు. అందుకు సైతాన్ గారు వచ్చి చెడగొట్టాడు. హవ్వతో మాట్లాడి హవ్వ ద్వారా ఆదామును తప్పు చేయించి ఎందుకు చేశాడు? ఎవడో ఇల్లు కట్టుకుంటున్నాడు, నేను ఎందుకు గడ్డపార పలుగు పార పెట్టుకుని దానితో ఎందుకు పాడు చేయాలి? దేవుడు మానవ జాతిని సృష్టించాడు. లూసిఫర్ ఎందుకు వచ్చి వీళ్ళని పాడు చేయాలి? పిచ్చిపెట్టిన వాడికి. విషయం ఏంటంటే దేవుడు ఇక్కడ ఒక పెళ్లి కుమార్తెను తయారు చేసుకున్నాడు. ఆ తయారు కావడం వాడికి ఇష్టం లేదు. అలా వదిలేస్తే ఇక్కడ పెళ్లి కూతురు తయారవుతుంది. దేవుని కుమారుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఇక అక్కడ మళ్ళీ చీకటికి అవకాశం ఉండదు. మరి వీడు అంధకార రాజ్యాధిపతి కాబట్టి నేను అలా జరగనివ్వనని ఆదామును హవ్వను పాపములో పడవేశాడు. అప్పుడు పిలుచుకున్నాను, అమ్మయ్య దేవుడు కోపంతో వచ్చింది, శపిస్తే శపించాడు. కానీ పెళ్లి కూతురు అయితే తయారయ్యే అవకాశం ఇంకా కనుక అన్నయ్య పెళ్లిగా ఆది సంభూతునికి పెళ్లి కూతురు ఎక్కడ తయారవుతుంది? ఇద్దరు ఇప్పుడు నా రాజ్యంలోకి వచ్చేసారు ఆదాము హవ్వలు. నేను ఈ భూగ్రహానికి అధిపతిని అయినాను, పెళ్లి కూతురు ఎలా తయారవుతుంది? సభాష్, ఇంకా నాకేం పర్వాలేదు అనుకున్నాను. అనుకుంటే దేవుడు దిగొచ్చి రక్షణ యజ్ఞం ఇక్కడే జరిగించి యేసు రక్తములో విశ్వసించిన వారందరినీ వధువుగా మళ్ళీ తయారు చేయాలి. అప్పుడు వాడు రెండవసారి అటెంప్ట్ చేస్తున్నాడు. ఏంటంటే రెండవసారి పూనుకున్నాడు. ఏంటంటే మానవ జాతిని అంతటిని నా వశం చేసుకుంటే అందులో నుండి కొంతమందిని నీ వశం చేసుకొని సంఘముగా కట్టుకుంటున్నావు కదా, ఆ సంఘాన్ని నేను పాడు చేస్తానని వాడు పూనుకున్నాడు. అందుకే నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళను వాడు అప్పులు పాడు చేస్తాడు. అనేక రకాల అనారోగ్య సమస్యలు, సామాజికంగా విరివేత, సామాజికంగా అవమానించబడము, ఇంకా మానసికంగా కృంగదీయటము, ఈ బాధలన్నీ వాడు పెడుతున్నాడు. మనకు వచ్చే కష్టాలన్నీ దేవుడు పెట్టడం లేదు. యోగుకు వచ్చిన కష్టాలు సాతాను తీసుకొచ్చాడు, దేవుడు అనుమతించాడు. అంతేగాని దేవుడికి సరదాగా ఉండి వాళ్ళందరినీ ఫ్రై చేద్దాం బాగా నూనె అని అనుకోవడానికి వాడు ఫ్రై చేస్తున్నాడు. ఎందుకు బాధలు పెడుతున్నాడు? మనము దేవుని మీద సణిగి గొణిగి విసుక్కుని ఈ దేవుడు వేస్ట్ అని ఎప్పుడైతే అనుకుంటామో మనకు పెళ్లి కూతురుగా ఉండడానికి అవకాశం. ముందేమో ఆదాము హవ్వలు పాపం చేసినందుకు వాళ్ళ పిల్లలు పెళ్లి కుమార్తె కావడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వారు యజ్ఞమై తిరిగి లేచి తన రక్తము ద్వారా విమోచించుకున్న కోటాను కోట్ల మందిని శ్రమల పాలు చేసి బాధలు పెట్టి దేవుణ్ణి దూషించేటట్టుగా చేయగలిగితే మళ్ళీ పెళ్లి కూతురుగా ఉండడానికి అవకాశం లేదు. ఒక అమ్మాయి పెళ్లి కాకముందే ప్రధానమైంది నిశ్చితార్థం పూలపడలు అయిపోయి
పెళ్లి కొడుకు ఫోన్ చేసి బాగా తిట్టింది అనుకోండి, ఆమె చేసుకుంటారా? ఇప్పుడు అట్లా ఏసైనా ఫోన్ చేసి తిడుతున్నారు చాలా. ఏం దేవుడు అయ్యా? అడుగుడు ఇవ్వబడినంట, ఇవ్వనేమో 10,000 కోట్లు అడుగుతున్నా, ఎక్కడిచ్చావు నువ్వు? ఒట్టటి మాటలు. నిశ్చయముగా ఆయన మన రోగంలో వహించాను. బాగానే ఉంది. మరి నువ్వు వహించినాక మరి మేమెందుకు వహిస్తున్నట్టు? నువ్వు వహించి మేము వహించి మరి సెలవులో నువ్వు చనిపోయే లాభం ఏముంది? నీ శ్రమల వలన, నీవు దారిద్ర్యములో పుట్టడం వలన మేము ధనవంతులం కావాలని యేసయ్య నువ్వు దరిద్రులమైనా 2 కొరింథీ 8:8 ఆయన ధనవంతుడైంది, మనము ధనవంతులం కావాలని మన కొరకు ఆయన దరిద్రుడే, మనము దరిద్రుడు. ఆయన దరిద్రుడే, మనము దరిద్రుడు. అంటే ఆయన దారిద్ర్యం వేస్ట్ అయిపోయినట్టే. ఎట్లాగో దరిద్రుడిగా పుట్టాడు, పేదరికంలో జీవించాడు. ఇప్పుడు మన మూల డబ్బులు వచ్చేయాలి కదా. కాబట్టి తేడాగా ఉందండి వ్యవహారం, కరెక్ట్గా లేదు అని ఫోన్ చేసి ప్రతిరోజు పెళ్లి కూతురు ఆయన్ని తిట్టేస్తాడు. ఏం ప్రభా డబ్బులు లేదు, ఈ తిట్టే పెళ్లి కూతురు ఎలా చేసుకోవట్లేదు వీడు ఆశ. అది నీతి మంతుడికి కలుగు ఆపదలు అనేక. ఎందుకంటే వీడు మనం ఆయన్ని తిట్టేటట్టు చేస్తున్నాం. తండ్రి దేవుడు ఏమైపోవడం తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి కొత్త ప్రపంచాలు సృష్టిస్తే ఇంకా రాక్షసులు పుట్టరు, దయ్యాలు పుట్టవని నేను అనుకుంటాను. ఇదే పెద్ద దయ్యం అంటే రాక్షసినే నా కొడుకు చాలా పెళ్లి చేయాలి అని వాడు చక్కలు గుర్తుకొని ఎగిరేసి తంతులు వేసి నాట్యం ఆడుతున్నాడు. అయితే తండ్రి అయిన దేవుని యొక్క అనంతమైన జ్ఞానము సామర్థ్యం తెలుపుతుందంటే ఈ గందరగోళ స్థితిలో నుండి కళంకమైన, ముడత అయిన, అట్టిది మరి ఏదైనా లేని నిర్దోషమైన మహిమ గల ఒక పెళ్లి కుమార్తెను ఆయన నిర్మాణం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘటన సామర్థ్యం. ఆయన జరగదు, అవకాశం లేదు అనుకున్న దాంట్లో నుండి ఒక మహిమ గల చక్కని సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. దేవుడు తప్పించే సంగతి తర్వాత. అసలు ఆపదలు ఎందుకు కలగాలి అంటే ఆపదలు నీకు కలిగించుట సాతాను పని, సమస్యలు తెచ్చిపెట్టుట సాతాను పని. అందులో వాడికే లాభం ఉన్నది అంటే పెళ్లి కూతురుగా నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు, అనర్హురాలు. ఇప్పుడు మనము వీటిని జయించాలి, శ్రమలను జయించాలి, మానసిక కృంగిపోయిన డిప్రెషన్ అనే పరిస్థితిని మనం జయించాలి, ఆర్థిక ఒత్తిడులను జయించాలి. ఈ శ్రమలన్నిటిని జయించాల్సిన అవసరం ఉంది. జయించడం అంటే ఏ శ్రమ సంభవించినా, ఏ సమస్య వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా, తండ్రి నీవు నమ్మదగిన వాడవు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, నీవు నా మేలు కొరకు అన్నీ సమకూర్చి జరిగిస్తున్నావు అని మనం స్తుతించగలిగితే ఇక జయించినట్టే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను అన్నాడు దావీదు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించమన్నాడు పౌలు. ప్రభువులో ఆనందించమన్నాడు. నీ మీద వస్తున్నటువంటి ఒత్తిడులు, శ్రమలు అన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం సాతాను యేసయ్యకు పెళ్లి కాకుండా చేద్దామని చేస్తున్న కుట్ర. యేసయ్యకు పెళ్లి అయితే ఏమవుతుందంటే తర్వాత ఆయన పట్టాభిషిక్తుడై విశ్వానికి రారాజై యేసయ్య తన భార్య కలిసి కొత్త ప్రపంచాలను
సృష్టిస్తారు. ఆదాముకు హవ్వకు పెళ్ళయింది అంటే వాళ్ళు సృష్టించలేదు, భార్య భర్తలుగా సృష్టించారు. తర్వాత ఏమన్నారు? మీరు ఫలించండి. ఆదాము హవ్వ దాంపత్యం ప్రారంభించినందుకు భూమి మీద జనం ఎలా పుట్టుకొచ్చారో, సంఘము కడపటి ఆదాము దాంపత్యం మొదలెట్టాక కొత్త ప్రపంచాలు దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ కొత్త ప్రపంచాలకు తండ్రి ఏమో యేసునాథుడు, ఆ కొత్త ప్రపంచాలకు అమ్మ ఎవరంటే క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ముందున్నటువంటి యుగాలలో ఎవడైనా నాకు దేవుడు నచ్చలేదు, దేవుడి వ్యవహారం నచ్చలేదు అని అంటే అమ్మ చెప్తురే అట్లా అనుకుని మేము నాన్న బాధలకు ఇక్కడికి వచ్చాము, చాలా తప్పు నాయన అని చెబుతుంది. అమ్మ మంచి పెంపకంలో విధేయతలో కోట్ల ప్రపంచాలను పెంచే అమ్మగా క్రీస్తు సంఘం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ఉన్నత మహిమలోనికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సాతానే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారాన్ని కానీ దుఃఖము కానీ బాధ కానీ కలిగించాడు. ఆయనకి ఇష్టం లేదు. వారి యావత్తు బాధలో ఆయన కూడా బాధ పొందుతున్నాడు. దేవుడికి సరదానా నిన్ను కొట్టడానికి? సాతాను నిన్ను కొడుతున్నాడు. దేవుడు సరిగా అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఈ దెబ్బలు తిని వీటిని జయించినందువలన ఈమె యోగ్యురాలైన పెళ్లి కుమార్తె అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అది కనుక ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే అంటే సర్వకాల సర్వావస్థలు ఏ పరిస్థితి సంభవించినా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని కుమారుడి జీవిత భాగస్వామినిగా నిన్ను తయారు చేస్తున్నాడు. ఆ పదవి నుండి నువ్వు మిస్ అయిపోవాలి, తప్పిపోవాలని సాతాను ఇబ్బంది పెడుతున్నాడు. వాడి ఉద్దేశం నీకు దేవుడి మీద విసుకురావాలి అంతే. ఆ పరిస్థితి రాకుండా నువ్వు చేసుకోవడమే. అన్ని పరిస్థితుల్లో దేవుని ఆరాధిస్తూ నువ్వు ఉండడమే నీకు విజయము. అది సాతాను ఓటమి. దేవుని స్తోత్రం కలిగినగాక. దాన్ని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, అన్ని వేళల అన్ని పరిస్థితుల్లో నిన్ను నమ్ముటకు నాకు సహాయం చేయి. అన్ని పరిస్థితుల్లో నిన్ను స్తుతించడానికి నాకు సహాయం చేయి. నీ మంచితనాన్ని నమ్మడానికి నాకు సహాయం చేయి. నన్ను శ్రమ పెట్టేవాడు నీవు కాదు నాయన, దుష్టుడు నన్ను శ్రమ పెడుతున్నాడు. నా కన్న తండ్రి, వాడు దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చి నా ముందు పెడుతున్న సమస్యలన్నిటినీ నా మేలు కొరకు నీవు అనుమతిస్తున్నావయ్యా, నీకు వందనాలు. ప్రభువా, నా పట్ల నీకు ఉన్నతమైన సంకల్పము కొరకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. ఎట్టి పరిస్థితుల్లో నేను నీ మీద సడగకుండా నాకు సహాయం చేయమని మన రెండు చేతులు ఆకాశంతో పైకి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ భారత